ఇకపోతే బాధను దిగమింగి ధైర్యం చెప్పిన భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టిందని తను బాధను దిగమింగి కార్యకర్తలు ధైర్యం చెప్పానని మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. మరి భావోద్వేగానికి గురవడానికి సంబంధించిన విషయంలో ఇదే విషయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ అంటే మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీటింగ్లో కూడా ఒక్కరు పోతే మనకేమైతే దిలే అనుకున్నాము, కానీ మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఒక్కడే కదా అనుకున్నాం, ఉన్నది మొత్తం ఉడుచుకోబెట్టి వేయండి అని చెప్పేసి అయితే నిన్న ఖమ్మం జిల్లాతో జరిగినటువంటి మీటింగ్లో కూడా ఖమ్మం నాయకులు మాట్లాడడం జరిగింది. మరి ఒక్కడే అనుకున్నటువంటి పరిస్థితిలో ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకటే హామీ ఇచ్చిండు, నేను చేరితే నాకు అడిగినటువంటి టికెట్లు ఇవ్వండి, ఖమ్మం జిల్లాలో నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టిండు. మరి ఆ ఖమ్మం జిల్లాలో డిమాండ్ చేయడమే కాకుండా ఖమ్మం జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసి మొత్తం ఎమ్మెల్యేలు అని గెలిచే విధంగా నేనే దగ్గర నుండి చూసుకుంటే అవసరమైతే నేనే ఖర్చు పెట్టుకుంటా అన్నటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడిండు. అవి ఆన్ రికార్డు లేకపోయినప్పటికీ కూడా మొత్తానికి అయితే ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేసేటువంటి ప్రయత్నం పొంగులేటి చేసిండు. మరి ఈరోజు అదే ఖమ్మం జిల్లా నుండి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఒక్కడే కదా అనుకున్నాము, మొత్తం ఉన్న చెట్టు మొత్తం ఇరిగిపోయింది, ఒక్క కొమ్మ అనుకుంటే చెట్టే ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. మరి ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎంతో భావోద్వేగానికి గురై తన మీద తనతో ఉన్నటువంటి అనుచరుల మీద తనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఎన్నో అరాచకాలు చేసినా కూడా మేము ఆ బాధను దిగమింగుకొని కార్యకర్తలతో ఉన్నాం అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఏవోదే ఆధారాలు మాయం, వ్యూ వ్యవహారాల ఫైళ్లు అదృశ్యం, ధరణికి సంబంధించిన ఫోటో మనం చూస్తాను. ఎన్ఓసి ఓఆర్సి కాగితాలకు రెక్కలు, ధరణి భాగవతం బయటపడకుండా ఆఫీసర్ల జాగ్రత్తలు, ఎవిడెన్స్ దొరకకుండా చేసేందుకు కుట్ర, అక్రమాల నిరూపణకు కింది స్థాయి రిపోర్టులే కీలకం, ధరణిలో పెద్ద స్థాయిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు మాయం చేసినట్లు తెలుస్తుంది. 10,100 ఎకరాల్లో క్లియరెన్స్ ఇచ్చినటువంటి కేసుల్లో కరస్పాండెంట్స్ కాగితాలు లేకుండా కుట్ర చేస్తున్నట్టు సమాచారం, అక్రమాలు బయటపడకుండా తాము ఇరుక్కోకుండా వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు టాక్. ధరణి పోర్టల్కి సంబంధించిన విషయంలో భూములు అక్రమాలకు గురైనాయి. అంటే 100 ఎకరాలకు సంబంధించిన విషయంలో ఈరోజు జరిగిన లావాదేవీల పత్రాలను బయట రాకుండా చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలో దాదాపు ధరణి భాగవతం సంబంధించిన విషయంలో 1 ఎకరము 2 ఎకరాలు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, చెరువు శిఖం భూములు, ఇట్లా ఏ భూములు తీసుకున్నా అన్ని భూముల్లో ధరణి పోర్టల్ పేరుతో కబ్జాలకు చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి ఈరోజు ధరణి పోర్టల్లో అవన్నీ దొరుకుతలేవు, అవన్నీ బయటపడకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రభుత్వము ఎక్కడెక్కడ ఏ భూములు ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు జరిగినటువంటి భూ రికార్డులకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు జరిగినాయి, మొత్తం అది 10 గుంటలైనా పర్లేదు, 20 గుంటలైనా, 20 ఎకరాలైనా, 200 ఎకరాలైనా కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పనులు ఎక్కడెక్కడ జరిగినాయి, ఆ రిజిస్ట్రేషన్లో ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్ని అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన ఉన్నాయి, ఎన్ని చెరువు శిఖం భూములు ఉన్నాయి అని వేసి మొత్తం డాటా తీసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యే అభ్యర్థి, ఏ ఎమ్మెల్యే బినామీలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఆ భూముల్ని కొనుగోలు చేసారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న అనే విషయాన్ని డాటా మొత్తం తీసేదంటే అన్ని అక్రమాలు బయటపడతాయి కదా. మరి ఆ విషయంలో అక్రమాలన్నింటినీ బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసేదంటే బాగుంటుంది. అట్లా కాకుండా మాకు ఎవిడెన్స్ దొరుకుతలేవు, ఆ కంప్యూటర్లు మాయం చేశారు, ఫైల్స్ మాయం చేశారు అంటే కంప్యూటర్లు ఫైల్స్ మాయం చేసినంత మాత్రాన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మొత్తం కనబడకుండా అవుతాయా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నిర్మాణాలు జరిగినాయి, ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు, ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ అయినా ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అసలు ఓనర్లు ఎవరు, మరి ఆ ఓనర్లు ఉన్నారా లేదా, అది అక్రమానికి గురైనాయా, లేదంటే బెదిరించి తీసుకున్నారా, ఇట్లా చేసిరు, లేదంటే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కట్టిరా, ప్రభుత్వ భూముల్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, మొత్తం డాటా బయటకు తీసేదంటే ఆటోమేటిక్గా మీరు ఒక్కో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద ఉన్నటువంటి పత్రాలు మొత్తాన్ని ఇవ్వాలని చెప్పేసి మీరు ఒక కలెక్టర్ల నుండి ఆర్డర్లు పంపించేది ఉంటే అన్ని రిజిస్ట్రేషన్ల ఆఫీసుల నుండి ఏ భూములు రిజిస్ట్రేషన్ అయ్యా అందులో వాళ్ళే అవసరమే చూసి చెప్తారు కదా, ఇంకో ఇక్కడ 10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అనేది ఇది ప్రభుత్వ భూమి, ఇంకో ఇక్కడ 2 ఎకరాల భూమి దేవాదాయ శాఖ భూమి అని చెప్పేసి మొత్తం భూములలో ఎక్కడెక్కడ ఓనర్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి బయట ఇస్తారు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరో ఆ అధికారులను విచారణ తీసుకుంటే తప్పకుండా అన్ని బయటపడతాయి. ఆ విషయంలో మళ్ళీ మేము అద్దొరకట్లేదు, ఇద్దరు కంప్యూటర్లు మాయమైనాయి, ఫైల్స్ మాయమని చెప్పేసి చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.